శ్రీనాథమయం అనే మా ఈ ఛానల్లో ప్రసారమయ్యేటువంటి శీర్షికలలో ఈ రోజున మంచి మాట అనే శీర్షిక కింద ఈ రోజున నేటి విద్యా విధానంలో మన పాత్ర ఏంటి అంటే విద్య అనేటువంటిది నేర్చుకునేటువంటి పిల్లలు, స్కూల్స్, పేరెంట్స్, ఈ మూడు ట్రయాంగిల్, వీటి మధ్య ఒక రకమైన కోఆర్డినేషన్ ఉండాలి. వీటిని గురించి చర్చిస్తున్నాం మనం. కిందటి ఎపిసోడ్స్లో పిల్లలకి సంబంధించి, టీచర్స్కి సంబంధించి కొంత చెప్పడం జరిగింది. ఈ రోజున పేరెంట్స్, తల్లిదండ్రులు, మనందరం కూడా తల్లిదండ్రులు. మన పిల్లలకి మనం ఎప్పుడు కూడా మేలు కోరే వాళ్ళగా ఉంటాం కాబట్టి మన పిల్లలకి మంచి విద్యను అందించాలి. వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి. తల్లిదండ్రులతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. సొసైటీలో ఒక లీడింగ్లో ఉండాలి. ఇలాంటివన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. సహజం. అది మంచి పేరెంట్గా మనం అది కోరుకోవాలి. ఏమీ కోరుకోకుండా, ఏమీ బాధ్యత లేకుండా పుట్టాడు పెరుగుతున్నాడు అని కాకుండా ఏదో ఒకటి మనకు వాళ్ళ మీద ఆశలు ఉంటాయి, కళలు ఉంటాయి, వాటిని తీర్చుకునేటువంటి మార్గాలు ఉంటాయి. వాటిని ఎంచుకోవడంలో మన పాత్ర ఏంటి? ఈ రోజున తల్లిదండ్రులందరికీ నమస్కరిస్తున్నాను. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులందరికీ, పిల్లల తల్లిదండ్రులందరికీ నమస్కరిస్తున్నాను శిరస వంచి. ఈనాడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన పిల్లలు, వాళ్ళు మన పిల్లలు కాబట్టి మనం ఏ విధంగా బాధ్యతాయుతంగా మనం నిర్వర్తించాలి కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎంత బాధ్యత తీసుకుంటే వాళ్ళు అంతా మెరికల్లాగా తయారవుతారు, దేశానికి ఉపయోగపడతారు. నేటి బాలలే రేపటి పౌరులు, భావి భారత పౌరులు. వాళ్ళని తీర్చిదిద్దవలసినటువంటి విషయంలో మన బాధ్యత, ఫస్ట్ మన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మన పిల్లలు కాబట్టి. తర్వాత టీచర్స్, గురువులు, తర్వాత వాడు ఎలా ప్రవర్తించాలి, ఈ మూడింటి మీదే నడుస్తుంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి, అన్యథా భావించకండి. తప్పులేమన్నా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే ఒక వెల్ విషర్గా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగిన టీచర్స్గా ఒక 25-30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఎంతమందో టీచర్స్, ప్రిన్సిపల్స్, స్కూల్స్, పేరెంట్స్, పిల్లలు, వీళ్ళతో ఇంటరాక్షన్ కలిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవమే చెప్పడానికి సాహసిస్తున్నాను. ఇది ఒక రకంగా దుస్సాహసమైనా కూడా తప్పులుంటే మాత్రం మన్నించండి, మంచి మాట ఉంటే మాత్రం తీసుకోండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు తప్పు ఒకళ్ళ మీద నెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఎవరైనా కానీ, మానవ సహజం అది. ఇప్పుడు ఈ 3 యాంగిల్స్ కూడా ఏం చేస్తాయంటే, పిల్లలు ఏమంటారు, మమ్మీ ఆ టీచర్ సరిగ్గా చెప్పటం లేదు, నాకు అర్థం కావటం లేదు అని వాడు కంప్లైంట్ చేస్తాడు. టీచర్ ఏమంటాడు, ఏమండి మీ పిల్లాడు అక్కడికే చెబుతున్నాను, నేను 40 మందిని కూర్చోబెట్టి చెబుతున్నాను, మీ ఒక్క పిల్లవాడిని మీరు కంట్రోల్ చేసి హోంవర్క్ చేయించలేరు, కనీసం డైరీలో సిగ్నేచర్ కూడా పెట్టలేరు, మీరు వచ్చి ఏం చెబుతున్నావా అని అడుగుతారేంటి, మరి మిగిలిన అందరికి మంచి మనకు మీ వాడికి 0 ఎందుకు వచ్చింది అని టీచర్ అంటాడు. అంటే ఈ బాల్ అడుతోచ్చాడు. అక్కడి నుంచి ఆయన ఏమంటాడు, పేరెంట్స్ మీద తోస్తున్నాడు. పేరెంట్స్ ఏమంటే, ఏంటయ్యా ఏం చెబుతున్నావు నువ్వు అసలు, ఊరికి జీతాలు తీసుకోవడం, స్కూల్కి పంపడం జరుగుతుంది, మా అసమానం మీ దగ్గర ఉంటాడు, మేమేం చెప్పాలి, మేము చూసుకుంటే మేమేం చూసుకుని పంపుతాం అని ఈయన అంటాడు. ఈ విధంగా నడుస్తుంది చరిత్ర. ఈ 3 చక్రాల ఆట, 3 డైమెన్షనల్గా ఆ ఆట జరుగుతూ ఉన్నది. చివరికి ఇందులో ఎవరికి బాధ్యత, పిల్లవాడికి బాధ్యత లేకపోయినా, టీచర్ సరిగ్గా చెప్పకపోయినా, పేరెంట్స్ బాధ్యత లేకపోయినా నష్టపోయేది ఎవరు? పిల్లవాడే, మీ పిల్లవాడే, మన పిల్లవాడే. కాబట్టి మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిన్న పిల్లల్ని కొట్టాలా వద్దా అనే టాపిక్ మీద మాట్లాడాను. ఈ రోజున పేరెంట్స్ ఎలా ఉంటే బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు మనం కొంచెం సరి చేసుకోవటమే, అంతకన్నా ఏం లేదు. మన మైండ్ సెట్లను కొంచెం ట్యూన్ చేసుకోవటమే. అంతకన్నా నేను చెప్పగలిగేది మీకు తెలియనివని కాదు, నేను ఏదో పెద్ద ఉద్దండ పండితుడిని కాదు. తెలిసిన విషయాల్ని, మంచి విషయాల్ని పునశ్చరణ చేసుకోవటం వల్ల అది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకోసం చెప్తుంది తప్ప వేరే విధంగా అనుకోవద్దు. మళ్ళా చెబుతున్నాను నేను, వేరే విధంగా అనుకోవద్దు అనే మాట. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే, మీ పిల్లల మీద మీకు ఒక అవగాహన, క్లారిటీ ఉండాలి. మీరు
మీ పిల్లల నుంచి ఏమి ఆశిస్తున్నారు, అది క్లారిటీ ఉండాలి. ఏదో ఎల్లయ్య ఏదో ఒక స్కూల్లో చేర్చాడు కాబట్టి పుల్లయ్య కూడా తీసుకెళ్ళి చేర్చడం కాదు. అది పెద్ద స్కూల్ అంటారా, ఓ 4 లక్షల ఫీజురా, అరే బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఏసీ ఉంటుందంటారా. బాత్రూమ్లో ఏసీ కావాలండి? అక్కడ మంచి ఫౌండేషన్, ఏంటి ఫౌండేషన్ బిల్డింగ్ కడుతున్నావు నువ్వేమన్నా? అరే మీ పిల్లలు ఎక్కడ తెచ్చావరా? మా పిల్ల ఎల్కేజీ ఎక్కడ తెచ్చావు? ఇంటర్నేషనల్ ప్లేయింగ్ స్కూల్. అరే రే 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 ఇంటర్నేషనల్ ప్లేయింగ్ స్కూల్ అంట. ఆడికి ముక్కు తుడుచుకోవడం రాదు, కూర్చోవడమే రాని వాడికి ఇంటర్నేషనల్ ఏంటి, నేషనల్ ఏంటి, లోకల్ ఏంటి? ఎంత అమాయకంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం. ఆ డబ్బు వేస్ట్ చేయటమే కాకుండా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ నడుస్తున్నది. పిల్లవాడు పుడతాడా, పిల్ల పుడతాడా, పుట్టిన తర్వాత ఆ కడుపులో ఉండగానే పుట్టంగానే ఎలా వీడిని టక 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 పైకి వచ్చేయాలి, మొక్క పెట్టంగానే కాయలు కాసేయాలి. నేను వీడి మీద ఒక 50 లక్షలు పెట్టానంటే నాకేం వస్తుంది? పిల్లలతో బిజినెస్ చేస్తామండి మనం. ఆ రకంగా ఆలోచించాలా మనం? వాడు కూడా జీవే కదా, వాడికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి కదా, వాటి ఒక టేస్ట్లు ఉంటాయి కదా, ఇంటర్నల్ టేస్ట్లు, ఇంటర్నల్ స్కిల్స్, ఒక అభిప్రాయాలు ఉంటాయి కదా. వాడి అభిప్రాయానికి ఎందుకంటే ఫేస్ చేయాల్సింది వాడు కదా. అవన్నీ మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఆలోచించండి, నేను అంటున్నాను కదా. ఏదో ఆ స్కూల్లో పడేసాం, ఈ స్కూల్లో పడే పెద్ద బోర్డు ఉంది, అది కాదురా, వాడు 5th క్లాస్ నుంచి ఐఐటీ కోచింగ్, 3rd క్లాస్ నుంచి ఐఐటీ కోచింగ్. అరే ఐఐటీ కోచింగ్ ఏంటి, 3rd క్లాస్ నుంచి ఏంటి? వాడి లెవెల్ ఎంత? వాడికి నెంబర్సే సరిగ్గా రావు. వాడు ఏం చెప్పబోతున్నాడు, ఎంత డబ్బు దోచేయబోతున్నాడు, ఇవి అవసరం లేదు. మంచి ఫౌండేషన్ అండి మా స్కూల్లో. అందుకోసం కాదు ఆ హంగులు, ఆర్భాటాలు, మెహర్బానీలు, బ్యానర్స్ కానే కాదు. మనకు కావాల్సినటువంటిది మన పిల్లవాడి భవిష్యత్తు. మనం ఏం కావాలి? అలా బిజినెస్ చేస్తే ఇవాళ చదివిస్తారు, పెద్ద పెద్ద లక్షలు ఖర్చు పెడతారు, 10th క్లాస్ అయిపోతుంది, హాస్టల్లో పడేస్తారు, అక్కడి నుంచి ఎక్కడో ఇంకో చోటకి పంపిస్తారు, అక్కడ చదువులేమో అమెరికా పంపిస్తారు. వాడికి మీ మీద ప్రేమ, అభిమానం ఉండమంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ విధంగా వస్తుంది? రానే రాదు. చిన్నప్పటి నుంచి నేను శత్రువుగానే చూస్తుంటాడు. నీ బలవంతానికి లొంగి ఏమి మాట్లాడలేక కూర్చొని ఇక్కడ చేరండి, ఇక్కడ చేరు, అక్కడ చేరండి, అక్కడ చేరు, అటు వెళ్ళమంటే అటు వెళ్ళు, ఇక్కడ వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళు. అమెరికా వెళ్ళాడు. మరి నాన్నకు బాగాలేదు, రారా. నేను రాలేను. ఎలా వస్తాను ఇప్పుడు? కనీసం 4 రోజులు పడుతుంది అక్కడ కార్యక్రమాలు, అన్ని వీసాలు ఇవన్నీ చూసుకోవాలంటే, ప్రొసీజర్ అంతా కావాలంటే. రాలేడు వాడు. ప్రేమ కూడా ఉండదు, అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మనకు కావాల్సిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కాదు, న్యాచురల్ ఫ్లవర్ కావాలి. మన పిల్లవాడి భవిష్యత్తు మీద మనకి ఒక అవగాహన ఉండాలి. అయితే ఏం చేయమంటారు సార్? మీరేంటి చెప్పేది అసలు? ఇంతకు నేను చెప్పదలుచుకుంది ఒకటే. మీరు ఏ పేరెంట్స్ అయినా కానివ్వండి, ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, మీకు ఒక్క ముక్క చదువు రాకపోవచ్చు, మీ పిల్లల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ, అభిమానం వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే మీరు చేయవలసింది కొంత సమయం వారితో వెచ్చించండి, స్పెండ్ చేయండి. అయ్యగారు నగర సంకీర్తన, అమ్మగారు గ్రామ సంచారం. ఆయన ఫ్రెండ్స్తోనో సర్కిల్తోనో ఏదో కాలక్షేపం చేసుకుని ఏ రాత్రికి వస్తాడు. ఈమె ద్వారానే ఈమె ఆ సీరియల్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటుంది. 2 పీక ఆ గదిలో పడేసేసి, అరే చదువుకోరా, హోంవర్క్ చేయరా, క్లాస్ వర్క్ చేయరా, చంపేస్తాను రా, లేదంటే ట్యూషన్లో పడేసి ఆ ట్యూషన్లో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదే అండి చేయాల్సింది మనం. మనకు అసలు బాధ్యత లేదా? మనం పిల్లల్ని కన్నది మనమే కదా. వాడి మీద ఎంత బాధ్యత మనకు ఉండాలి? యాక్చువల్గా మొత్తం 70% మనకే ఉండాలి. కానీ మనం మన మాట, ఎందుకంటే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు కాబట్టి, స్కూల్స్ వచ్చే గురువులు వాళ్ళకి చెప్పే టెక్నిక్స్ తెలుస్తాయి కాబట్టి, ఒక బీఈడీలు, పండిట్ ట్రైనింగ్లు, ఎంఈడీలు చేసి ఉంటారు కాబట్టి, విద్యా విధానం ఏ విధంగా వాళ్ళకి చెప్పాలో తెలుసు కాబట్టి అక్కడ చేరుస్తున్నాం. అంతే కాబట్టి వాడు మన పిల్లలు కాకుండా పోలేదు. మనం 80% మన బాధ్యత మనం నిర్వర్తించి 20% అటు పెట్టాలి. అప్పుడు సక్సెస్ అవుతుంది. ఏ పేరెంట్ అయితే పిల్లవాడితో స్పెండ్ చేయగలుగుతాడో వాళ్ళు స్కూల్లో జమ్ముల్లాగా ఉంటారు. అది ఒక్కటే, ఇంకేం లేదు. వాడు బాగా డబ్బున్నవాడా, లేకపోతే బాగా అగ్ర కులాలకు చెందినవాడా, నిమ్మన కులాలకు చెందినవాడా, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు మేధావులా, ఇవన్నీ కానే కాదు. స్పెండ్ చేయడం అనేది చాలా 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 అవసరం. మీరు ఎంత టైం వరకు స్పెండ్ చేస్తారు? మనం మాకు టైం ఉంటుందండి. మేము ఆఫీస్కి వెళ్తాం, ఉద్యోగాలు చేస్తాం, ఆమెకి ఏమైనా పనులు ఉంటాయి, ఈ పనులు, అందరికీ ఉంటాయి పనులు. ఎవరికి పనులు ఉండవు? ప్రతి వాళ్ళకి పని ఉంది. కానీ మీరు ఎంత పనులున్నా మీరు తింటున్నారా లేదా, నిద్రపోతున్నారా లేదా, ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారా లేదా, ఆ టైం టేబుల్ ఇది కూడా ఒక భాగంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు కంపల్సరీగా మీ పిల్లవాడితో మీకు టచ్ ఉండాలి. చదువు వచ్చినా రాకపోయినా, దట్ ఈజ్ నన్ ఆఫ్ ద మ్యాటర్.
చదువు రావాల్సిన అవసరం లేదు. వాడిని ప్రేమగా పిలవండి. ఏదన్నా అన్నా వాడు సెకండ్ క్లాస్ అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, ఎల్కేజీ అవ్వచ్చు, యూకేజీ అవ్వచ్చు. కూర్చోబెట్టండి. ఏదన్నా అన్నా స్కూల్కి వెళ్ళావమ్మా? వెళ్ళండి డాడీ. ఎలా జరిగింది వాడు స్కూలు? పొద్దున ప్రేయర్ పాడారా? నువ్వు కూడా పాడావా? నాకు రాదు డాడీ. ఓకే, పర్వాలేదు నాన్న, నువ్వు స్లోగా ట్రై చేయి, అవే వస్తాయి. ఎలా ఏమేమి చెప్పారు? ఇవాళ స్కూల్లో మా టీచర్ ఒకటి చెప్పింది. ఆడే చెప్తాం మొదలు పెడతాడు. ఫస్ట్ పీరియడ్ ఎవరు వచ్చారమ్మా? సెకండ్ పీరియడ్ క్లాస్ టీచర్ రాలేదు. ఎవరు వచ్చారు? మా మ్యూజిక్ సార్ వచ్చాడు. ఏం చెప్పాడు? భలే కథ చెప్పాడు డాడీ. సరే, ఇలా ఈ విధంగా అన్నీ అడగాలి. ఎవరెవరు ఏ పీరియడ్లో ఏం జరిగింది ఏంటి అది అడగడానికి చదివిందికండి. తర్వాత హోంవర్క్లు, క్లాస్ వర్క్ ఉంటుంది, హోంవర్క్ అది తెలుసు కదా మనకి, కనీసం మినిమం ఫండమెంటల్ నాలెడ్జ్. కాబట్టి నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, మరి ఆ క్లాస్ వర్క్ ఏమైనా ఇచ్చారేమో రాసుకున్నాను డాడీ. ఇంగ్లీషును ఇంకోటి ఏదో సోషల్ ఉంది, నేను రాయలేదు. వీడికి సంబంధించిన క్లాస్మేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళ నెంబర్లు కొన్ని మంచి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని వాడిని అడిగి ఫోన్ చేసి వాడి నోట్స్ కాపీ ఫోటో తీసుకొని కాపీ చేసుకుంటే సరిపోతుంది, లేదా జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వీడు రాయించాలి వీడి చేత ప్రాక్టీస్. అలా ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ సిటీస్లో కొంతమంది అలాగే చేస్తున్నారు. ఆ విధంగా చేసుకోవాలి. ఏ రోజు ఆబ్సెంట్ అయినా, ఆబ్సెంట్ అంటే నీ తప్పు, టీచర్ తప్పు కాదు కదా. నువ్వే క్లాస్ వర్క్లు ఏమున్నాయో చేయించడం, అది హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేయించుకోవటం. ప్రతిరోజు హోంవర్క్ వాడు చేయకుండా పడుకోవటానికి వీల్లేదు. ఎంత ఉంటుంది హోంవర్క్? కొన్ని నిమిషాలు, కొంత టైం దాన్ని కేటాయించండి. అదంతా మమ్మీనో ఇద్దరికి ఉంది బాధ్యత, తల్లికి తండ్రికి ఒకళ్ళకి మీద వదిలిపెట్టద్దు. ఆయన చూసుకుంటాడు, నేనేం చూసుకుంటా, ఇద్దరికి సమప్రాధాన్యత, ఇద్దరు 50-50. ఒకవేళ ఆయన లేకపోతే ఆమె చూసుకోవాలి, ఆమె చూసుకోవాలి, అన్నీ తెలియాలి ఏం జరుగుతున్నది అనేది, ఒక ఇన్స్పెక్షన్ ఉండాలి. అప్పుడు మీ పిల్లవాడు ఏమనుకుంటాడు, అమ్మో తల్లిదండ్రులు నా డాడీ అడుగుతాడు కదా, అబద్ధం చెప్పకూడదు, ఉన్నది చెప్పాలి, ఇలా జరిగింది. ప్రతిరోజు కథలాగా చెబుతూనే ఉంటాడు వాడు, ఏం జరిగింది మొత్తం మీకు ఒక అవగాహన ఉంటుంది. కనీసం అలా కూడా లేకుండా అసలు డైరీ మీద సిగ్నేచర్ చేయడానికి కూడా నాకు టైం లేదంటే అంతకన్నా హాస్యాస్పదం ఏమన్నా ఉందని చెప్పండి. కొన్ని క్లాసుల్లో డైరీలు వారాల తరబడి నెలల తరబడి సిగ్నేచర్ కూడా ఉండదు. అసలు గోవాలు పెడుతుంటారు, టీచర్లు గోవాలు పెడుతుంటారు, ప్రిన్సిపల్ సార్ గొడవ పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్లు ఏంటి టీచర్ మీరు ఏం చేస్తున్నారని. ఇవన్నీ సహజం కదా, మరి నియంత్రణ ఉంటుంది కదా మాకు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రవర్తన నియమావళి చేసుకోవాలి. తప్పనిసరిగా మీరు స్పెండ్ చేయండి. మేము స్పెండ్ చేస్తున్నామండి, నేను ఆఫీస్ నుంచి రాగానే మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ తీసుకు ఐస్ క్రీము, ఇక్కడ నేను కేక్ కొని పెడుతున్నాను, వారానికి ఒకసారి బయట తీసుకెళ్ళిపోయి ఆ ఫాస్ట్ ఫుడ్లు అన్నీ తినిపిస్తున్నాను. ఎవరికి కావాలండి అవన్నీ? అదే వాడి భవిష్యత్తు మీరు చూపేది. మీరు తిండి పెడుతున్నారు, నిద్రపుచ్చుతున్నారు, ట్యూషన్లో పెడుతున్నారు, స్కూల్లో కడుతున్నారు, ఫీజులు కడుతున్నారు అన్నీ అంతవరకు ఓకే. అది కాదు, మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు అందులో, టాపిక్లో మీరు దిగాలి, అందులో దిగకపోతే అవ్వదు. అందుకోసం మీరు స్పెండ్ చేయాలి. ప్రతి హోంవర్క్లు క్లాసులు చేస్తున్నారా లేదా అడుగుతుంటే చాలు, ఇంకేమక్కర్లా. వాడికి కావాల్సిన సదుపాయాలు ఎటు మీరే కొని పెడతారు, పెన్సిల్ ఒక ఎరేజర్ ఏది కావాలని కొంటారు, అది ఓకే. కాబట్టి ఆ విధంగా కనుక స్పెండ్ చేయలేనటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల అక్కడ సంఘ విద్రోహం జరుగుతుంటుంది. క్లాసులో కానీ స్కూల్లో కానీ, స్కూల్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చినా, క్లాసులో బ్యాడ్ నేమ్ వచ్చినా, ఎవరికాళ్ళలో పెన్సిల్తో పొడిచినా, టీచర్కి బ్యాడ్ నేమ్ వచ్చినా, ఎవరికి బ్యాడ్ నేమ్ వచ్చినా, మెమోలు వచ్చినా వాడి వల్లే. ఇది ఖచ్చితం, ఎవరికి కోపం వచ్చినా సరే. కాబట్టి స్పెండ్ చేయడానికి ట్రై చేయాల్సింది, తప్పదు. ఆ విధంగా స్పెండ్ చేయగలిగినటువంటి వాళ్ళు ధన్యులు. నిజంగా మీరు ఎంత కొంచెం సేపు ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా చాలు. టైంలో ఒక హేరన్న వచ్చావన్నా అయిపోయింది, నేను పని అయిపోయిందని అని అంటే చాలు, పొంగిపోతాడు వాడు కొడుకు. అక్కడి నుంచే ఎఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అది కట్ చేసుకున్నారనుకోండి, తర్వాత పెద్దయ్యాక వాడికి ఎఫెక్షన్ లేదు, వాడికి ఎవరి టీచర్లు నేర్పలేదు, ఏమి లేదు, వాడికి ప్రేమ లేదు. ఇప్పుడు జనరేషన్ అది తగలబడిపోయిందండి. నువ్వు జనరేషన్ నువ్వేగా తయారు చేసింది, నువ్వేగా పిచ్చి మొక్క తీసుకొచ్చి మంచి మొక్కను పెంచుతున్నావు. అలా కాదు. అందుకోసం ఏంటంటే అలా కాకుండా స్పెండ్ చేయండి. మెయిన్గా ఇంకొక విషయం ఉంది, అప్పుడప్పుడు ఇలా నేను టాపిక్స్తో ఈ మంచి మాట అనే ద్వారా మన సంఘంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తోచినంత వరకు నా మైండ్లోకి ఏదొస్తే అది చెప్తుంటాను. దయచేసి మీరు చూడండి, మీ అభిప్రాయాలు తెలపండి, మీ పిల్లలకు కూడా చూపించండి. నా యొక్క మాటల్లో ఒక మంచి మాట అయినా సరే ఎవరికైనా ఉపయోగపడితే, వాళ్ళు ఒక గొప్ప భవిష్యత్తులోకి వెళ్తే అదే నాకు నా జన్మకు సార్థకత. ఒక్కసారి నన్ను కూడా తలుచుకోండి, అప్పుడు అది నా స్వార్థం. బలాసారి చెప్పబట్టి నేను ఇలా చేశాను, మావాడు పైకి వచ్చాడు అని చాలా ఇంకేం అక్కర్లేదు నాకు. అదే నాకు మంచి దారి చూపిస్తుంటుంది. అందుకోసమే ఈ కార్యక్రమం. అందుచేత మీతో ముచ్చటించుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది. సో ఒక్క విషయం చెప్తాను. మనం పిల్లలకి 2 ఫ్రూట్స్ ఇవ్వాలి. ఈ 2 ఫ్రూట్స్లో ఏదో ఒక ఫ్రూట్ ఇస్తే సరిపోదు.
ఒకటి ప్రేమ, అనురాగం తప్పనిసరిగా మీరు ఇవ్వాలి మీ పిల్లలు, కాబట్టి ఇస్తారు. అది ఓన్లీ తిండి పెడతానికి, వస్తువులు సమకూర్చి వాడు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి కాదు. అది తెలుసుకోవాలి ఏమి ఇవ్వాలి మనదని. రెండవది డిసిప్లిన్లో ఉంచడానికి. నేను చాలా డిసిప్లిన్ సార్, నేను ఎక్స్ మిలిటరీ, పొద్దున్న లేపుతాను సార్, ఇలాగే కూర్చోవాలి సార్, కుదరదు. ఓన్లీ డిసిప్లిన్ ఒక్కటే ఉంటే వాడు నీ మీద పగ పెంచుకుంటాడు. పాములాగా, దెబ్బతిన్న పాములాగా ఎప్పుడెప్పుడు కరుద్దామని చూస్తాడు. డిసిప్లిన్ ఒక్కటే సరిపోదు. డిసిప్లిన్ అంటే అది కాదు, డిసిప్లిన్ అంటే చాలా ఉన్నాయి. ఎన్ని మంచి గుణాలు అయితే అవన్నీ కలిస్తేనే డిసిప్లిన్. పొద్దున్నే ఉదయం లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకోబోయి ఎర్లీ టు వేక్, ఎర్లీ టు బెడ్. మార్నింగ్ ఎర్లీగా లేవాలి. ఎర్లీగా అంటే ఇప్పుడు 4 గంటలకు లేవనా సార్, 3 కాదు. వాడి వయసును బట్టి వాడు 6 గంటలకు లేవనివ్వండి, 6:30కి లేవనివ్వండి, 5 గంటలకు లేవనివ్వండి. ఇవాళ 5కి లేస్తే రేపు 5, ప్రతిరోజు ఇంకా 5 మారకూడదు టైము. ఈవినింగ్ 8కి పడుకోనివ్వండి, లేకపోతే 9కి పడుకొని, వాడు ఏ టైం పడుకుని అబ్జర్వ్ చేయండి. రోజు టైం పడుకోవాలి వాడు. చుట్టాలు రానివ్వండి, పక్కాలు రానివ్వండి, వరదలు రాని, బీభత్సాలు రానివ్వండి, ఈ 2 మెయింటైన్ చేయండి. ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. ఇంత బాక్సులు పంపించేసి వాడు అక్కడ అంత డస్ట్బిన్లోకి వస్తాడు. అది కాదు, ఎంత పంపాము కాదు, ఎంత వాడు తింటున్నాడు, ఎంత వంట పడుతుంది. అందులో ఖాళీగా ఉన్నప్పుడు వాడికి అది కూడా చూడండి. మంచి ఫ్రూట్స్ మీకు తెలుసు కదా ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టండి. వాడికి ఏది నచ్చుతుంది. వాడి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వండి. అది చాలా ముఖ్యం. వాడు ఇష్టంగా చేయాలి. ఏ పని కష్టపడి చదవాలి. నువ్వు చాలా కష్టపడి చదవాలి కాదు, ఇష్టపడి చదవాలి. ఇష్టం ఉందనుకోండి, మీరు ఏ పని చెప్పినా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు వాడు. మీరు 5 రూపాయలు పని చేసిన ఉంటే 500 రూపాయలు పని చేస్తాడు వాడు. ఆ ఇష్టాన్ని క్రియేట్ చేయగలగాలి. సో ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మన యొక్క ఈ డిసిప్లిన్ ఒక్కటే ఉందనుకోండి, వాడు పైకి రాడు. భయంగా బతుకుతుంటాడు. ఓపెన్ కాదు, మనసు ఓపెన్ కాదు, ఇన్ఫీరియారిటీ తయారైపోతుంది. ఎక్కడికి వెళ్ళినా భయం. అది లేకుండా పూర్తిగా డిసిప్లిన్ వదిలేసి ఓన్లీ ప్రేమ నీకేం కావాలి నాన్న, ఇస్తాను అన్న, అన్నీ తీసేసుకున్నాను. డాడీ నాకు 100 రూపాయలు కావాలి, తీసుకో, 500 తీసుకో, ఉన్నాయిగా మనకి ఓల్డ్. నో, అది కాదు. 100 రూపాయలు కావాలి, తప్పకుండా ఇస్తాను. నీకు 100 ఏంటి, 5,000 ఇస్తాను, ఇదంతా నీదే కదా. కానీ ఎందుకు రీజన్, సరైన రీజన్ ఉండాలి. పుస్తకం కొనుక్కోవాలి డాడీ, లేకపోతే స్కూల్లో ఫీజు కట్టాలి డాడీ, ఇలా అనాథలు వచ్చారు వాళ్ళకి 10 రూపాయలు డొనేషన్ ఇవ్వాలి డాడీ. ఒక రీజన్, సరైన రీజన్ ఉంటే మీరు ఇవ్వండి, లేకపోతే అస్సలు ఇవ్వద్దు. వాడికి విలువ తెలియదు, విలువ తెలియాలి. ప్రతి వస్తువుకి, ప్రతి దానికి ఒక వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ముందు నేను చెప్తాను. నేను ఏ వాల్యూ తెలియకుండా పెడితే వాడి వాల్యూ వాడికే తెలియకుండా అయిపోతుంది. సెన్సిటివ్గా కూడా తయారైపోతాడు, ఏ పని చేయలేడు. అందుకోసం వసతులు కాదు, విపరీతమైనటువంటి ఈ కంఫర్ట్స్ వద్దు. వాడు ఏసీ స్కూల్లో చేస్తే ఏమో రోగాలు వస్తాయి, ఎంత ఫంగస్ ఉంటుంది. ఏసీ చింతపండు లేదా ఒక మామిడి పండు ఏసీలో తీసుకొచ్చి బయటకు తీసుకురాగానే గంటలోనే అక్కడ గట్టిగా మంచి పండు లేక బయట రాగానే కుడిపోతుంది. ఇది కూడా తయారవుతారు. ఒబిసిటీస్ వస్తాయి, లేకపోతే నిద్రలేమితనాలు వస్తాయి, ఎన్నో దానికి రోగాలు వస్తాయి. అవి కానే కాదు, అవన్నీ చూసుకొని పెద్ద పెద్ద బోర్డులు చూసుకొని గొప్పతనం కోసం అలాంటి స్కూల్స్లో చేర్చడం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మహామహులైన వాళ్ళు, పెద్ద పెద్ద సివిల్స్లో కానీ, ఒక ఐపీఎస్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో సాధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడో కుగ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే అయ్యారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్న స్కూల్కి వెళ్ళి అడగండి, ఒక 25 సంవత్సరాల స్కూల్, మీ స్కూల్లో ఎంతమంది సివిల్స్లో పాస్ అయ్యారు, ఎంతమంది ఐఏఎస్లు అయ్యారు, ఎంతమంది ఎవడుండడు అక్కడ. ఏం చేస్తున్నారు మీ స్కూల్లో పిల్లలు? మీ చరిత్ర అమెరికా వెళ్ళిపోయారు సార్, జపాన్ వెళ్ళిపోయారు. ఇక్కడ కోడి మన ఇంట్లో భోజనం చేసి అవతల ఇంటికి గుడ్డు పెడుతున్నది. అది గొప్ప కాదు కదా. మన పిల్లలకి మనకి ఏం కావాలో క్లారిటీ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, మనం వాళ్ళతో స్పెండ్ చేయగలగాలి. మూడోది, వాళ్ళకి ఈ 2 ఫ్రూట్స్ ఇవ్వాలి, లవ్ అండ్ ఎఫెక్షన్. వాళ్ళకి ఏం కావాలో సమయానికి అడగకుండానే సమకూర్చగలగాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ కాదు, ప్రేమని నేర్పుతుండాలి. అవసరమైనప్పుడల్లా మనకి ప్రేమ వాళ్ళకి మళ్ళీ కనపరచాలి. మనం ఎంత చికాకులను వాళ్ళ మీద ప్రదర్శించొద్దు, మన ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ మీద ప్రదర్శించొద్దు, ఏ రకమైన ఇబ్బందులు ప్రదర్శించొద్దు, తల్లిదండ్రులు వాడి కూడా గొడవపడద్దు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వాడికి. వాడు హ్యాపీగా ఉంటాడు. నాన్న నీకేం కావాలి, నేనున్నా ధైర్యాన్ని. ప్రతి క్షణం మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు నాకు మంచి సపోర్ట్, ఇంకెవరు అక్కర్లేదు. అలాంటి వాడు ఫ్రెండ్స్ మీద కూడా ఆధారపడ్డాడు. ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు వాడికి, వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. అలా ప్రవర్తించండి. వీలైనప్పుడల్లా మోరల్, మీకు తెలిసిన చిన్న చిన్న కథలు, మోరల్ చెప్పగలిగితే చెప్పండి. లేకపోతే వాడికి ఏది అభిప్రాయం బాగుంటే దానికి గౌరవించి మీరు కూడా ఆలోచించి ఒక సంగీతం నేర్చుకోవాలి, ఒక మ్యూజిక్, లేకపోతే ఇంకొక ఏదో కరాటే నేర్చుకోవాలి, లేకపోతే ఒక ఇంకా ఆటలు కూడా రోజు ఆడుకోనివ్వాల్సింది, తప్పదు. వ్యాయామం ఉండాలి. అన్నీ వాడి మంచి కోరేవాడైతే ఇన్ని రకాల మంచి ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి, అవన్నీ కోరండి. ఊరికి డబ్బు తగలేసేసి బిజినెస్ రూపంలో ఆలోచించకండి. కాబట్టి మీరు కూడా పిల్లలకి ఈ డిసిప్లిన్ కూడా ఉండాలి. ఖచ్చితంగా వాడు ఏం చేస్తున్నాడు, ఏ టైం జరుగుతుందో జరగట్లేదా,
అబ్జర్వేషన్ ఉండాలి. మళ్ళీ సున్నితంగానే చెప్పాలి. వాడి మీద దెబ్బలు కొట్టక్కర్లేదు. తిట్టక మీరు నాన్న హోంవర్క్ చేసావా అని అడిగించుకునే స్థితిలో వాడు ఉండకూడదు. ఆ విధంగా పెంచడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మీ సంగీతం శ్రీనివాస్. నన్ను ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి, అన్యదా భావించకండి. మరల కలుద్దాం. ఇలాంటి విషయాలు మనం కలిసి చర్చించుకుందాం. ధన్యవాదాలు.